బీఆర్ఎస్ పాలనలో ఉద్దండులైన ఇద్దరు బీఆర్ఎస్ నేతల తలరాతను మార్చేసింది. ఆ బిల్డింగ్లో క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్న పొలిటికల్ జెయింట్స్ ఎన్నికల్లో ఓడిపోయారు. వాస్తు దోషమే ఎందుకు కారణమా? కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ భవనం అంటేనే ఎందుకు భయపడుతున్నారు? నేతల రాజకీయ భవిష్యత్తును మార్చేస్తున్న ఆ భవనం ఏది? ఏ జిల్లాలో ఉంది? రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ. ఏ పని చేయాలన్నా ముహూర్తాలు, జాతకాలు చూసుకుంటారు. వాస్తుకు ప్రాధాన్యత ఇస్తారు. ఎన్నికల సమయంతో పాటు గెలిచిన తరువాత ఇది మరీ ఎక్కువ. అడుగుదీసి అడుగెయ్యాలంటేనే వెనక ముందు ఆలోచిస్తారు. ఎక్కడ ఉండాలనుకున్నా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలన్నా వాస్తును చూస్తారు. ఈ విషయంలో హనుమకొండ R&B గెస్ట్ హౌస్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఇద్దరు కీలక రాజకీయ నేతల తలరాతలు మారడానికి ఈ అతిథి గృహమే కారణమన్న టాక్ నడుస్తోంది. ఇక్కడున్న ఇద్దరు నేతలు కూడా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఈ R&B గెస్ట్ హౌస్ కు వాస్తు దోషం ఉందన్న చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ సర్కార్లో మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అతిథి గృహాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. వాస్తు దోషాలను సరిచేసుకుని మరి ఇక్కడి నుంచే పాలన సాగించారు. అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమై రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయట. ఇక్కడుండగానే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన హిస్టరీలోనే ఓటమి లేదని ధైర్యంగా ఉన్న ఎర్రబెల్లి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని 26 సంవత్సరాల యువతి యశస్విని రెడ్డిపై భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిణామం రాజకీయ విశ్లేషకులతో పాటు ఎర్రబెల్లి ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. గెస్ట్ హౌస్ లో వాస్తు దోష నివారణకు పూర్తి స్థాయిలో మార్పులు చేయలేదట. అంతకుముందు ఇదే గెస్ట్ హౌస్ ను తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ మధుసూదనాచారి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. వరంగల్ కొచ్చినప్పుడు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించేవారు. ఆయన 2014 నుంచి ఈ భవనంలోనే ఉన్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ గాలివీచిన మధుసూదనాచారికి మాత్రం ఘోర పరాజయం తప్పలేదు. తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ గా అందరి మన్ననలు పొందిన సొంత నియోజకవర్గ ప్రజల మనస్సు దోచుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు 2వ స్థానంలో నిలిచారు. మధుసూదనాచారి 3వ స్థానానికి పడిపోయారు. అయితే మధుసూదనాచారి ఓటమికి కూడా వాస్తులేని R&B అతిథి గృహం కారణమని అప్పట్లో తీవ్రమైన చర్చ జరిగింది. 2018 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఆ తర్వాత మధుసూదనాచారి ఖాళీ చేసిన R&B అతిథి గృహాన్ని తన క్యాంపు కార్యాలయంగా మార్చుకుని పాలన సాగించారు. అయితే ఇక్కడికొచ్చేటప్పుడు కొన్ని వాస్తు మార్పులు చేసుకున్నా దోషం వేడలేదట. అందుకే తనకు ఎదురే లేదనుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఘోరంగా ఓడిపోయారు అన్న చర్చ జరుగుతోంది. వాస్తు దోషం ఉందన్న సెంటిమెంట్ తో ఈ అతిథి గృహంలోకి రావాలంటేనే కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో వరంగల్ జిల్లా నుంచి స్థానం దక్కించుకున్న ఇద్దరు మంత్రులు జంకుతున్నారట. ఇటీవల ఓ ఎమ్మెల్యే కాసేపు సేదదీరేందుకు ఈ గెస్ట్ హౌస్ కొచ్చారట. ఈ భవనం మహత్యం తెలుసుకుని క్షణాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు అన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఇప్పుడు హనుమకొండలో ఉన్న ఈ R&B గెస్ట్ హౌస్ వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.